కొరింథీయులకు రాసిన అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం నేను చదువుతున్నాను. దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఎవరి దేవుని జ్ఞానము? జ్ఞానము ఎవరై ఉన్నారో? క్రీస్తు జ్ఞానము. ఒక దిక్కున క్రీస్తు జ్ఞానం అని చెప్పి మళ్ళా జ్ఞానం గురించి పట్టుకెళ్ళి భౌతికమైన దగ్గరికి పెట్టకూడదు. ఈ కంకర్డెన్స్ దగ్గరకు వచ్చిన ప్రాబ్లం అదే. జ్ఞానం అని బైబిల్ ఎక్కడ కొట్టాడు అన్నీ వచ్చేస్తూ ఉంటాయి. ఆ జ్ఞానం పట్టుకుని బోధ చేసేస్తే తప్పు అయిపోద్ది. ఇప్పుడు బైబిల్లో జ్ఞానం అని కాపీ చేసి అక్కడ ఇలా పెట్టి పేస్ట్ నొక్కమనుకో, జ్ఞానం అన్నదాన్ని బైబిల్లో వచ్చేస్తాయి. నువ్వేదో పుస్తకం తీసినట్టు ఆ జ్ఞానం ఉన్న దగ్గరికల్లా యేసుక్రీస్తుని పట్టుకెళ్ళిపోకూడదు. భౌతిక జ్ఞానం ఉంది, భౌతిక సంబంధమైన జ్ఞానం ఉంది, ఈ లోక జ్ఞానం, ఈ లోకంలో జ్ఞానం ఉంది, అది క్రీస్తు కాదు. ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనంగా చేశాను అన్నాడు. మరి జ్ఞానం అని ఉంది కదా, బట్టి వెర్రితనం జ్ఞానం అయితే క్రీస్తు ఎర్రుడవుతాడా? చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. బైబిల్ని మనం పరిశీలిస్తున్నప్పుడు ఏదో ఒక మాట తీసుకుని కంకర్డెన్స్ తీసేసి బాధ చేయటం తప్పది. ప్రతి దాన్ని క్షుణ్ణంగా పరిశోధించాలి. ఇక్కడ అంటున్నాడు ఏమని? దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము, ఈ జ్ఞానము మరుగై ఉండెను. ఎప్పుడు మరుగై ఉంది? ఎప్పుడు మరుగై ఉంది? ఈ జ్ఞానం ఎప్పుడు మరుగై ఉంది? జగత్తు పునాది వేయబడక మునిపే ఏమై ఉంది? మరుగై ఉంది ఆ జ్ఞానం. ఎవరి మహిమ నిమిత్తం మరుగై ఉంది?